వెల్కమ్ బ్యాక్. పరీక్షల విభాగం వర్సిటీ గుండెకాయ. అయితే ఇక్కడ అక్రమాలకు ఒక అంతుండడం లేదని తెలుస్తోంది. ఏటా పేపర్ కరెక్షన్లో తప్పులు జరుగుతున్నాయని గుర్తించారు. ఈ అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందేనంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీటిపై కేసులు కూడా నమోదయ్యాయంటే సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇలా కేయూలో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నట్టు కష్టాలు ఎన్నో ఉన్నాయి. యూనివర్సిటీ పరీక్షల విభాగ కేంద్రం. ఇక్కడ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు తేదీలు ఖరారవుతాయి, ఎవరెవరు ఖరారు చేస్తారో కూడా ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. అంటే విధానపరమైన నిర్ణయాలు కాస్త ఆలస్యంగా జరుగుతుండడంతో ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. కేయూ పరిధిలో ఏటా 2 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీళ్లలో కేవలం 15% లోపు మాత్రమే పాస్ అవుతున్నారు. ఫలితాలు ఇలా ఎందుకు వస్తున్నాయో అర్థం కాక ప్రతిసారి 20,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటున్నారు. మళ్లీ ఇందులో మతలబు లేకపోలేదు. డబ్బులిచ్చిన వాళ్లను పాస్ చేయడం అనే దారుణాలెన్నో నమోదవుతున్నాయని చెబుతారు. అసలు ఈ పరీక్షా పత్రాలు ఎవరు దిద్దుతున్నారు, వీళ్ల అర్హతలేంటని ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఎంతో కీలకమైన పరీక్షల విభాగంలో అధికారుల నియంత్రణ లేనేలేదని తెలిసింది. ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో సంబంధిత అధికారులకు సమాచారం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విభాగంలో పనిచేస్తున్న వాళ్లలో ఎక్కువ మంది డైలీ వేజెస్ కి పనిచేసేవాళ్లే. ఇదే సమస్యలకు కారణమని చెబుతారు. పేపర్లు దిద్దే వాళ్లకి ఉండాల్సిన కనీస అర్హతలు కూడా పాటించుకుంటే ఇక చదివేలా సాగుతుందని వాపోతున్నారు విద్యార్థులు. ఏ పేపర్ వచ్చినా సుధా అసలు వాల్యుయేషన్ జరిగినప్పుడు సుధా అసలు తెలుగు మీడియం సార్లు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సార్లు ఏమో ఇంగ్లీష్ మీడియం పేపర్ దిద్దుతారు. అది కరెక్షన్ అనేది సరిగ్గా చేయడం లేదు. సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కట్టినప్పుడల్లా మళ్ళీ ఫీజులు డబుల్ కట్టుకోవాల్సి వస్తుంది. కొన్నేళ్ల నుంచి రీవాల్యుయేషన్ కోరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2009-2015 మధ్య కాలంలో వేలాది మంది విద్యార్థులు తమ పేపర్లను మళ్లీ దిద్దించుకోవడం చూస్తుంటే పేపర్ కరెక్షన్ మీద స్టూడెంట్స్ లో ఎంత నమ్మకం ఉందో అర్థమవుతూనే ఉందని అంటున్నారు. విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు. సెకండ్ సెమిస్టర్ జరగాల్సి ఉంది, దానిని కూడా వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ యూనివర్సిటీ అధికారులు అనేది ఉన్నారు. భయంకరమైన విషయం ఏంటంటే కొందరు కింది స్థాయి ఉద్యోగులు ఫెయిల్ అయ్యామని ఏం బాధపడకండి, రీవాల్యుయేషన్ చేయించుకుంటే మార్కులు వాటంతటవే వస్తాయని ప్రచారం చేస్తున్నారట. మామూలుగా ఒక్కో పేపర్ రీవాల్యుయేషన్ చేయించుకోవడానికి 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పాస్ మార్కులు వేయించుకోవాలంటే కొందరిని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే కేయూ డిగ్రీ పరీక్షల మూల్యాంకనంలో సంస్కరణలు చేపట్టాల్సి ఉందని అంటున్నారు. అధికారులు ఈ విషయం మీద దృష్టి సారిస్తే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి పరీక్షా పత్రాల మూల్యాంకనం చేయడంలో యూనివర్సిటీ కొన్ని నిబంధనలు పాటిస్తుంది. ఇందులో అతి ముఖ్యమైన నిబంధన విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన డిగ్రీ కాలేజీలో కనీసం 3 ఏళ్ల అధ్యాపకుడిగా పనిచేసిన వాళ్లే పరీక్షా పేపర్లు దిద్దాలి. కానీ ఈ రూల్ పాటిస్తున్నట్టే కనిపించదు. పేపర్లు దిద్దే వాళ్ల వివరాలు తెలుసుకోకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. కేవలం కాలేజీ ప్రిన్సిపాల్ రికమెండేషన్ పై ఆధారపడి ఉత్తర్వులు ఇస్తుండటంతో అనర్హులు పేపర్లు దిద్దే పని అత్యంత సులువుగా చేసేస్తున్నారని తెలుస్తోంది. ఫలితాల శాతం తగ్గడానికి ఇదో కారణంగా తెలుస్తోంది. ఇదొక్కటే కాదు, కేయూలో బోలెడు సమస్యలు. పరిపాలన లోపాల మయంగా మారింది. ఎన్నో కోర్సులను అందిస్తున్న కేయూని కోర్సుకో కష్టం పట్టి పీడిస్తోంది. కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నా పరిష్కారం చూడని సమస్యలెన్నో లెక్కేలేదు. కేయూలో చదివితే మన కష్టాలు తీరిపోతాయని భావించి సీటు సంపాదిస్తుంటారు విద్యార్థులు. క్యాంపస్లోకి అడుగుపెట్టగానే ఊహించని కష్టాలు స్వాగతం పలుకుతుంటాయి. వర్షాలొస్తే చాలు వర్సిటీ ప్రాంగణం రొచ్చే. గణపతి దేవ 1, 2, 3, బిఆర్ అంబేద్కర్, పోతన, విద్యారణ్య, ఫార్మసీ హాస్టల్ పరిసరాలు వర్షం కురిస్తే చాలు మునిగిపోతుంటాయి. హాస్టల్ గదుల్లో చేతలు చీమలు పాకడం, విషపురుగులు చొరపడడం సర్వసాధారణం. పుస్తకాలను విద్యార్థుల కన్నా ముందే చదుపురుగులు చదివేస్తాయి. ఇక డోర్లు లేని బాత్రూంలు, కంపు కొట్టే లెట్రిన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ నుండి అనేక చోట్ల నుండి వస్తున్న విద్యార్థులు ఇక్కడొచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాం. వంటలు వండుకొని ఇక్కడున్న అసౌకర్యాల వల్ల స్నానానికి ఇబ్బందిగా, నీళ్లు తాగడానికి లేకపోవడం, అలాంటివి కాకుండా ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. పాత భవనంలో ఉన్న విద్యార్థులను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. కొత్త విద్యార్థులకు ఇంకా సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ అసలు ఏ సౌకర్యాలను చూసి వీళ్ళు కల్పిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అసలు వసతులు లేకుండా కానీ బయట విద్యార్థులను ఇంకా ఇందులోకి తీసుకొచ్చి నరకంలోకి నెట్టేస్తున్నారో తప్పించి వేరే వీరికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మాత్రం యూనివర్సిటీ యాజమాన్యం చూస్తున్నట్టు మాకైతే కనిపించడం లేదు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు అట్టహాసంగా ప్రారంభించింది కేయూ. ఈ విభాగం విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం చేతులెత్తేసింది. ఫీజులేమో పెద్ద మొత్తంలో వసూలు చేస్తారు, కనీసం హాస్టల్ సదుపాయం కల్పించరు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 3, 4, 5 సంవత్సరం విద్యార్థులు గణపతి దేవ 2, 3 హాస్టల్స్ లో ఉంటున్నారు.
వీళ్ళందరికీ 2 బాత్రూంలు, టాయిలెట్లున్నాయి. ఒక్క రూమ్లో సామర్థ్యానికి మించి 15 నుంచి 20 మంది విద్యార్థులుంటున్నారు. వీళ్ళందరూ చాలని వసతులతో అష్టకష్టాలు పడుతున్నారు. అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పరిసరాలు చెత్త చెదారంతో నిండిపోవడంతో యూనివర్సిటీ అంటేనే విద్యార్థులకు రోత పుడుతోంది. ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల ఏ రోగాలొస్తాయో అన్న ఆందోళనతో బతుకు నేడుస్తున్నారు. ఎన్నిసార్లు హాస్టల్ డైరెక్టర్కి విన్నవించుకున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. భవనాలు కూడా పాతవి కావడంతో పైకప్పులు ఊడేందుకు సిద్ధంగా ఉన్నాయని, దీంతో ఇక్కడ ఉండలేక మరో దారి లేక నరకం అనుభవిస్తున్నామని అంటున్నారు. ఈరోజు విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ సంవత్సరాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇంకోటి విషయం ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జి పాలనలో విద్యార్థులకు ఒక శాపంగా మారింది ఈరోజు కాకతీయ యూనివర్సిటీ. బాయ్స్ హాస్టల్సే కాదు, పద్మాక్షి లేడీస్ హాస్టల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్కో గదిలో 20 మందినేసి కుక్కేస్తున్నారు. అసలే పేదరికం, బయట ఉండి చదువుకోలేని పరిస్థితి. దీంతో మింగలేక కక్కలేక నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు తమ సమస్యలను గుర్తించి కొత్త భవనాలను నిర్మించాలని కోరుకుంటున్నారు. కాకతీయ విద్యార్థులను పట్టి పీడిస్తున్న మరో సమస్య మెస్. దేశంలో ఏ వర్సిటీకి లేని విధంగా కామన్ మెస్ ప్రైవేట్ పరం చేశారు. దీంతో ఇది అవినీతి పరులకు అడ్డాగా మారింది. విద్యార్థులకు కష్టకాలం మొదలైంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.